అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడి హత్య ప్రస్తుతం ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. తన సొంత కార్యాలయంలో దుండగులు 50కి పైగా కత్తిపోట్లను పొడిచి హత్య చేశారు. నగరం నడిబొడ్డున జనసంచారం ఉన్న సమయంలో ఒక అధికార పార్టీ నాయకుడు హత్యకు గురికావడంతో పోలీసులు ఆ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 50 బృందాలతో దర్యాప్తు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరిని నలుగురు దుండగులు ఆయన కార్యాలయంలోని హత్య చేశారు. కత్తులతో విచక్షణ రహితంగా 53 సార్లు పొడిచి చంపారు. వీరయ్య చౌదరి మర్డర్ ఏపీలో సంచలనం సృష్టించడంతో పోలీసులు హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 50 బృందాలను ఏర్పాటు చేసి ఈ హత్య కేసును దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు నగరంలో నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో నలుగురు వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్కి పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరయ్యకి వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడుగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మన వాళ్ళంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్తో అలాగే వినోద్ అనే ఇతను పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. ముందుగా అమ్మనబ్రోలు నాగులుప్పలపాడుకు చెందిన 2 ప్రధాన అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మొత్తం 55 మంది అనుమానితులను విచారించిన పోలీసులు నిందితుల విషయంలో ఓ అంచనాకొచ్చారు. 3 వారాల పాటు దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకు వెళ్తాము, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. అతని సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధేస్తాడు, కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు. ఈ వినోద్తో కలిసి ఇతను చంపేయాలని చెప్పి అతనికి 20 లక్షలు ఇవ్వడం, భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తా అని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరుకు సంబంధించినటువంటి 4 వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి 1కి 2 సార్లు ఇక్కడ పిలిపించి రెక్కీ చేయించి ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కీ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారీలో ఉన్నారు. 3 టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళు వినోద్ కుమార్, వంశీకృష్ణ, బెల్లంకొండ వెంకట గౌతమ్, మన్నెం తేజ, మార్టూరు కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివరావు అలియా సాంబయ్య అలియా సిద్ధాంతి, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు, అలాగే పరారీలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు, ముప్పా సురేష్ అలియాస్ నాని. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. హత్య కేసులో 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. వీరయ్య స్వగ్రామం అమ్మనబ్రోలుకు చెందిన ఆళ్ల సాంబయ్య ఈ హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా పోలీసుల దర్యాప్తులో తేలింది.